హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజేష్ తెలుగు టెక్. ఈ వీడియోలో మనం చిమ్నీస్ గురించి తెలుసుకుందాము. ఇంట్లో కంపల్సరీ అవసరమైన వస్తువు చిమ్నీ అనేది. ఎందుకంటే మనం వంట చేసినప్పుడు అందులో నుండి ఆ పొగ అనేది ఇంట్లో ఉండడం వల్ల మనకు చాలా ప్రాబ్లం అవుతుంది కదా. ఈ చిమ్నీస్ అనేటివి ఇంట్లో నుండి ఆ పొగని బయటకు పంపించేస్తుంది అన్నట్టు, కుకింగ్ స్మోక్ని. అయితే మీరు ఎప్పుడు చిమ్నీ కొన్నా కూడా ఫిల్టర్లెస్ చిమ్నీ తీసుకోండి, ఆర్ బేఫిల్ ఫిల్టర్ అని ఉంటుంది. ఈ రెండిట్లో ఏదైనా ఒకటి తీసుకోండి, బేఫిల్ ఫిల్టర్ ఆర్ ఫిల్టర్లెస్ చిమ్నీ తీసుకోండి. అండ్ ఆటో క్లీన్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ ఆటో క్లీన్ ఆప్షన్ ఉన్న చిమ్నీ తీసుకుంటే ఆటోమేటిక్ అదే క్లీన్ చేసుకుంటుంది. ఎప్పుడైనా మీరు తీసుకునే చిమ్నీ స్టెయిన్లెస్ స్టీల్ బాడీ ఉండేలా చూసుకోండి. చాలా మంది గ్లాస్ చిమ్నీస్ తీసుకుంటున్నారు, ఇవి పేలిపోతున్నాయి అన్నట్టు. స్టవ్స్ కూడా ఉంటాయి కదా, స్టవ్ కూడా ఈ రేపు గ్లాస్ తో చేసినవి వస్తున్నాయి. నేను ఎన్నో వీడియోస్ చూశాను, గ్లాస్ తో తయారు చేసిన స్టవ్స్ కూడా రెగ్యులర్ గా క్లీన్ చేయకపోతే పేలిపోతున్నాయి అవి. అందుకే మీరు అది కూడా స్టెయిన్లెస్ స్టీల్ తీసుకుంటేనే బాగుంటుంది. స్టవ్ కానీ చిమ్నీ ఏంటంటే ఆయిల్ అనేది ఫామ్ అయిపోతుంది, అలా పేరుకపోయి పేలిపోతుంది అన్నట్టు. ఈవెన్ గ్లాస్ స్టవ్ కూడా అంతే. అందుకే మీరు ఏదైనా స్టెయిన్లెస్ స్టీలే తీసుకోండి, చిమ్నీ కానీ స్టవ్ కానీ. మీకు కొన్ని లింక్స్ పెడతాను. ఇండివేర్ అని ఉంటుంది, చాలా బాగుంటుంది. ఎలికా కూడా బాగుంటుంది, కానీ ఎలికాలో అన్ని గ్లాస్ మోడల్స్ ఉంటాయి. గ్లాస్ అనేది పేలిపోయే ఛాన్స్ ఉంది. స్టెయిన్లెస్ స్టీల్ బాడీ ఉండేలా చూసుకోండి. ఆటో క్లీన్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, ఇవి రెండు ఉండేలా చూసుకోండి. అండ్ డక్లెస్ ఉంటే బాగుంటుంది. డక్లెస్ అని ఉంటుంది. డక్టెడ్ అయినా పర్లేదు, డక్లెస్ అయినా పర్లేదు, మీకు ప్రాబ్లం ఏం లేదు. డక్టెడ్ అంటే బయట పైప్ పెడతాం అన్నట్టు, డక్లెస్ అంటే ఆ పైప్ ఉంటుంది. కానీ డక్టెడ్ అయితేనే నాకు ఇష్టం అన్నట్టు, అంటే అదంతా గాలి బయటకు పంపించేస్తుంది కదా, మీకు సేఫ్గా ఉంటుంది. మీకు కొన్ని స్క్రీన్ పైన కొన్ని నేను రిఫర్ చేస్తాను చిమ్నీస్. అండ్ మోషన్ సెన్సర్ చిమ్నీస్ కూడా వస్తున్నాయి, అంటే ఆన్ ఆఫ్ అనేది మోషన్ సెన్సర్తోనే ఆన్ ఆఫ్ అవుతుంది. ఆర్ మాన్యువల్ తీసుకున్నా మీ ఇష్టం, దానివల్ల ప్రాబ్లం లేదు. కానీ కంపల్సరీ ఆటో క్లీన్ ఆప్షన్ ఉండేలా చూసుకోండి. అండ్ మెటల్ బాడీ ఉండాలి, స్టెయిన్లెస్ స్టీల్ ఆర్ అల్యూమినియం బాడీ ఉండాలి. కానీ గ్లాస్ బాడీ ఉంటే తీసుకోకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. గుడ్ బై.